కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్న పాదాలకు ఈ మాతా వరసాయి గురుదేవుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ, జన్మనిచ్చిన అమ్మ నాన్నకు ఈ సహస్రార శిరస్సును సృజింపచేస్తూ, మీ అందరికీ ఎవరైతే కాళీపీఠ దేవస్థాన వీడియోలను చూస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళందరికీ నా దివ్యాశిస్సులు. బిడ్డలారా, అనేక వీడియోలు చేస్తూ మీరందరినీ జాగృత పరిచేటువంటి ఈ మహత్తర యజ్ఞంలో మీరు అందరూ సహేతుకంగా సహకరిస్తున్నందుకు మీ అందరికీ శతద సహస్రద ఆ తల్లి యొక్క ఆశీస్సులను అందజేస్తున్నాను. బిడ్డలారా, సత్యం చురుక్కుమంటుంది. సత్యం ఎప్పుడు అగ్ని వలె జ్వలిస్తూ ఉంటుంది. అరచేతిలో వైకుంఠాన్ని చూపించి సమాజాన్ని తిరోగమనం వైపుకు నడిపించటం ధర్మము కాదుగాక ధర్మము కాదు. నాన్న, ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయితే సోమరితనాన్ని జయించి నిర్లక్ష్యాన్ని అధిగమిస్తాడో వాడు మహత్తర శక్తి సమన్వితుడై విరాజిల్లుతాడు. ఈ సత్యాన్ని అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొందరు అడుగుతారు, ధనం సంపాదించాలి అంటే ఏం చేయాలి? నాన్న, ధనం సంపాదించాలి అంటే కూర్చున్న చోటే కూర్చొని కూలి రాగాలు తీస్తూ ఉంటే ఎవడు కూడా అభివృద్ధిని సాధించలేడు. ఒక్కడి మాత్రం సత్యం నాన్న, మీ అందరికీ ఒక సత్యం తెలుసు. శంకరాచార్య వారు ఒక బీద స్త్రీ యొక్క పవిత్రతకు, బీద స్త్రీ యొక్క అకుంఠిత దీక్ష దక్షతకు, విశ్వాసానికి ఆయన పొంగిపోయి కనకధార స్తవం అనేటువంటి కనకధార స్తవాన్ని చేయటం వలన కొన్ని బంగారు ఉసిరేక పండ్లు ఆ తల్లి యొక్క గుడిసెను ముంచెత్తినాయి అన్నమాట. చూసారా, ఇక్కడ ఒక సిద్ధుడి యొక్క అపారమైనటువంటి ప్రేమ. ఒక భక్తురాలికి ఒక భిక్షకుడు వచ్చి అడిగేటప్పటికీ మరి ఆమె దగ్గర ఏమీ లేదు, ఒకే ఒక్క ఉసిరిక పండు ఉంది. ఆ ఉసిరిక పండుని సమగ్రమైనటువంటి విశ్వాసంతో, సమగ్రమైనటువంటి అర్పణాభావంతో ఆ సాధు అయినటువంటి శంకరునకు సమర్పించటం ఇక్కడ చూడండి ఒక గొప్ప అంకిత భావం, ఒక శంకరాచార్యలో ఉండేటువంటి గొప్ప అనురక్తి. ఈ రెండు కలిసి ఆయన హృదయాన్ని తడితే ఆ తట్టినటువంటి ఆ ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, అనురాగానికి పులకించి అతని యొక్క వాక్ నుంచి ఉద్భవించినటువంటిది కనకధారాస్తవం. నాన్న, ఒక్కడి గుర్తుపెట్టుకోండి, చరిత్రలు వేరు, సత్యాలు వేరు. ఆనాటి కాలం వేరు, ఈనాటి కాలం వేరు. నాన్న, ఎవడెవడో అడుగుతుంటాడు, నాకు నాకు మంత్రోపదేశం చెయ్యి, నాకు తత్వోపదేశం చెయ్యి అని అన్న అడగటం ఒక ముక్క. కానీ అడుగు అడుగున వాడి అడుగు నుంచి కలిగేటువంటి తపన ఉంది చూసారా, అది చాలా ముఖ్యమైనది. ఒక్క విషయం చెప్తాను, ఒక గృహస్థుగా ఉండి నేను మంత్రాలు చేస్తాను, నేను తంత్రాలు చేస్తాను, నేను యంత్రాలు చేస్తాను, నాకు ఉస్సు చేతిలో ఊడిపడాలి, ఇవన్నీ వాంఛలు ఉన్నాయి చూసారా,
చాలా కపటమైనటువంటి వాంఛలు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, గృహస్థాశ్రమ ధర్మం తీసుకున్న తర్వాత భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలి, తల్లిదండ్రులను చూడాలి, ఇవన్నీ వదిలిపెట్టి ఎవడో గడ్డం వేసుకొని కాషాయ బట్టలు వేసుకొని వాడు నీకు మంత్రం చెప్తాను, నీకు తంత్రం చెప్తాను, నీకు యంత్రం చెప్తాను, నాకు ఇంత ముట్ట చెప్పు అంటే ఉన్నవా ధర్మాల్ని మొత్తాన్ని వదిలిపెట్టి నువ్వు ఎవడో ఇచ్చే మంత్రం కోసం నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టేసేసి నీ ధర్మాల్ని మొత్తం చ్యుతి చేసి నువ్వు మంత్రోపదేశం తీసుకొని దాన్ని చేస్తూ స్వార్థంతో చేస్తూ కేవలం స్వార్థంతో చేస్తే నీ జీవితము పతనం అయిపోతుంది నాన్న. నీ కుటుంబము వీధిన పడి తిండి లేక జుగుప్సాకరంగా తయారయ్యి అశ్లీలానికి అంకితమైపోతుంది నాన్న. సత్యాన్ని నాన్న, రాజయోగంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు నీ ధర్మాలన్నింటినీ పాటిస్తూనే నిత్య నైమిత్తిక జీవన విధానంతో నువ్వు చక్కగా మంత్రాన్ని అనుష్ఠానం చేసుకున్నప్పుడు, మంత్రం అంటే ఏంటి నాన్న? ఉప్పు లేని పప్పు చప్పగా ఇండును, పట్టు లేని మాట ఒట్టిపోవు, చెడ్డవాని చెలిమి చేటునే కలిగించు, మంచివాని మాట మంత్ర సమము. ఎస్, ఆ మంచిదనం నీలో ఉద్భవించాలి నాన్న. నీలో ఉన్న నికృష్ట లక్షణాలు, అవలక్షణాలు మొత్తాన్ని అట్టే పెట్టేసేసుకొని, నాకు మహత్తర శక్తి కావాలి, మంజులమైనటువంటి వాక్కు కావాలి, నేను తాయెత్తు కడితే అది పనిచేయాలి, నేను యంత్రం కడితే అది పనిచేయాలి, నేను సమాజంలో ఒక గొప్పవాడిగా చలామణి కావాలి అని నువ్వు తప్పించినంత మాత్రాన ఎప్పటికీ అలా కాలేవు. అలా కావాలి అన్నప్పుడు ఒక దీక్ష కావాలి, పట్టుదల కావాలి. ఈ పట్టుదల దీక్ష మన బాధ్యతలలో మన బాధ్యతల్ని నిర్వహిస్తూనే వాటిని మనం సాధించగలగాలి. అంత తేలిక అనుకుంటున్నారా నానా? దైవం అనేటువంటిది, ఒక దివ్య శక్తి అనేటువంటిది, సిద్ధపురుషులు అనేటువంటి వాళ్ళు మనల్ని మన యొక్క వ్యక్తిత్వము చేత ఆకర్షింపబడి వస్తారు నాన్న. వాళ్ళ వెంట మనం పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సత్యాన్ని గ్రహించాలి మీరు, సోమరిపోతనాన్ని వదిలిపెట్టాలి మీరు, అంతేకాకుండా అత్యాసను వదిలిపెట్టాలి మీరు. 4 వీడియోలు చేసి అన్నీ ఏదో చెప్పినంత మాత్రాన అన్నీ మీరు పొందలేరు. పొందాలి అంటే పొందిక కావాలి, కుటుంబంలో ఒద్దిక కావాలి. నీ భార్య ఏడవకూడదు, నీ బిడ్డలు అనామకులు కాకూడదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి? పూజింపబట్టం అంటే నువ్వు పూలబెట్టి పూజించడం కాదు నాన్న. దాని కంటి వెంట ఆనందపు పుష్పాలు వెళ్ళి విరియాలి నాన్న. కాబట్టి ఒక స్త్రీని, నీ భార్యని, నీ తల్లిని గౌరవించడమే చేతగాని నీకు ఈ స్త్రీ దేవత ఏ విధంగా పలుకుతుంది చెప్పండి నానా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నేనిచ్చినా, ఎవడిచ్చినా, ఇంకెవడో ఇచ్చినా, ఒక వేరో లేకపోతే ఒక తాయెత్తో లేకపోతే ఒక చిన్న యంత్రమో ఇవన్నీ నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, నీలో ఆత్మస్థైర్యం పెంచి తద్వారా నీ బాధ్యతల్ని, నీ ధర్మాలని సునాయాసంగా నువ్వు నెరవేర్చగలిగేటువంటి ఆత్మశక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి నాన్న. రాత్రికి రాత్రి నీ జీవితాన్ని మార్చవు నాన్న. అందుకే జాతక చక్రంలో ఒక అద్భుతమైన క్రియ ఉంటుంది నాన్న. వెనకటి రోజుల్లో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా వైద్యం నేర్చుకున్న వాడికి
జాతక ప్రవేశం కూడా ఉండేది నాన్న. తన దగ్గరికి వచ్చినటువంటి ఒక రోగి యొక్క గ్రహస్థితిని బట్టి వాడికి మందులు ఇచ్చేవాళ్ళు నాన్న. వాడి గ్రహస్థితి సక్రమంగా లేకపోతే వాడికి ఔషధం ఇచ్చేవాళ్ళు. మరి దైవ సేవ, ఒక అభిషేకం చేయమనేవాళ్ళు, లేకపోతే నవగ్రహాలకు పూజ చేయమనేవాళ్ళు. అదే వాడికి అన్ని రకాల మంచి యోగం ఉందనుకున్నానా, వాడికి రోగం వచ్చిందనుకున్నానా, అటువంటి వాడికి ఏ గ్రహం వల్ల వాడికి ఈరోజు రోగిష్టయ్యాడో తెలుసుకొని వాడికి సమగ్రమైనటువంటి విధి విధానయుక్తమైనటువంటి పూజ జరిపించి వాడిని స్వస్థత పరిచేవారు నాన్న. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం అన్న మహాలక్ష్మి స్తోత్రము, మహాలక్ష్మి అష్టోత్తరము ఏ ఇంట అయితే గృహలక్ష్మి అద్భుతంగా రోజు గానం చేస్తుందో, ఆ యజమాని ఏ విధంగా అయితే మరి విష్ణు సహస్రనామాలని, లేకపోతే లలితా సహస్రనామాలని, లేకపోతే శంకర స్తోత్రాలని, సాంబశివుడి యొక్క ఆరాధనను ఎవడైతే చేస్తాడో వాడు ఏ యంత్రాలు మంత్రాలతో పని లేదు నాన్న. వాడి ఇంట్లో చక్కగా, అందుకే ప్రభు ఒక మాట చెప్తాడు, అరే నా బిడ్డని నేను మాడనివ్వను, మదించనివ్వను. వాడికి ఏమేమి కావాలో అవి చక్కగా నేను ఏర్పాటు చేస్తాను. అరే నమ్ముకోవాలి. అరే నువ్వు సాయి, నువ్వు ఎన్ని చెప్పినా వాడు నమ్ముకోకపోతే వాడు ఎంతసేపటికి అరచేతిలో వైకుంఠంలాగా రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోవాలి అంటే ఎలా జరుగుతాయి? ఇట్లాంటి పిచ్చి పట్టినటువంటి సన్యాసుల వల్ల, సన్నాసుల వల్ల ఆధ్యాత్మిక ధర్మం దెబ్బతింటూ ఇటువంటి బకరాలని వాళ్ళ తపన చూసి ఇటువంటి బకరాల్ని బలి ఇచ్చేటువంటి ఉదర పోషణార్థం బహుకృత వేషగాళ్ళు వాళ్ళతో ఆడుకుంటున్నారు. ఒకడు వస్తాడు నాకు రుద్రాక్షి ఇవ్వమంటాడు, ఇంకొకడు వస్తాడు నాకు భద్రాక్షి ఇవ్వండి అంటాడు, నాకు ఒక వేరియమంటాడు. కనీసం వాడికి తల్లిదండ్రుల్ని గౌరవించడం చేత కాదు, ఎవరిని ఎట్లా ముంచాలో వాడికి ఎప్పుడు అదే ఆలోచన. ఇటువంటి నికృష్టులకు ఎంత ఈ చింతామణి ఇచ్చినా కూడా పనిచేయదు నాన్న. యథార్థాన్ని గ్రహించాలి మీరందరూ కూడా. అర్థమైందా? ఉండడానికి ఏమున్నాయి నాన్న, అద్భుతాలు ఉన్నాయి. కానీ ఆ అద్భుతాల్ని అవతరించడానికి తగినటువంటి శక్తి లేదు నాన్న మీలో. ఫస్ట్ అటువంటి శక్తి రావటానికి పునాది ఏంటో తెలుసా? అమ్మ నాన్నని గౌరవించటం, నీ భార్యను నువ్వు ప్రేమించడం, అలానే నీ భర్తని నువ్వు ఏ మాత్రం అహం లేనటువంటి తల తిరుగుడు సమాధానాలు చెప్పకుండా ఉండటం, నీ పిల్లల్ని సమగ్రమైనటువంటి జీవితంలోకి నడిపించటం, యథార్థ జీవితానికి నడిపించటం, ఇవి నేను చేయాలి నాన్న. ధర్మాలని పాటించకుండా ఏ మంత్రము ఉపయోగపడదు, బాధ్యతల్ని పాటించని ఏ తంత్రము ఉపయోగపడదు. ఈ సజావైనటువంటి నిస్వార్థ భావంతో నడవనటువంటి జీవితాలకి యంత్ర మంత్ర తంత్రాలు చచ్చినా పనిచేయవు నాన్న. కాబట్టి ఫస్ట్ మీరు చేయవలసింది ఒకటే, ఆత్మశుద్ధి కోసం మీరు ప్రయత్నం చేయండి. ఆత్మశుద్ధి ఎలా వస్తుంది గురువు గారు అని మీరు అడుగుతారేమో. ఆత్మశుద్ధి ఎలా వస్తుందంటే, మీరు ఏ పని చేస్తున్నా నిరంతరం భగవంతుని యొక్క స్మరణ మీరు చేయండి. మీరు కోపం వస్తుంటే, కోపమా ఎందుకు వస్తున్నావు, నువ్వు ఇప్పుడు నాకు అవసరమా, ఎందుకు నా యొక్క బుద్ధిని చరితం చేస్తావు, పో పో అని దాన్ని నెట్టివేయండి.
మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటానికి సాధన చేయండి నాన్న. మీలో వచ్చేటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి నాన్న, కంట్రోల్ చేసుకోండి. ఒక దగ్గర విన్న మాటని ఇంకోటి దగ్గర చెప్పకండి నాన్న. కేవలం నీ లాభాపేక్ష కోసం ఇంకొకటి జీవితాన్ని బలి చేయకండి నాన్న. నాన్న అది అట్లాడిది, వాడి ఇట్లాటోడు, అది అది మొత్తం వేసుకొని తిరుగుతుంది, వీడు ఇట్లానే తిరుగుతాడనేవి మీకెందుకు నాన్న? మీరు ఎలా ఉండాలి అనేదే మీరు ఆలోచించండి. ఏ మాత్రం ఇతరుల గురించి మీకు అనవసరం నాన్న. ఇప్పుకొని తిరిగే వాళ్ళని ఇప్పుకొని తిరగనివ్వండి. కుక్కలాగా సొంగగాడ్చుకుంటూ తిరిగే వాళ్ళని తిరగనియండి. మనకెందుకు నాన్న? వాడిని విమర్శించాల్సిన అవసరం మనకేంటి? వారిని విమర్శిస్తూ మనం సమయం మొత్తాన్ని దుర్వినియోగపరుచుకుంటూ మన వ్యక్తిత్వాన్ని నీచత్వం వైపు నడుపుకుంటూ మనము చిరునామా లేనటువంటి చిరుజీవుల్లాగా మనం బ్రతుకుతున్నాం నాన్న. ఇది సత్యమా? ఇది ధర్మమా నాన్న? నాన్న మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటానికి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ పరబ్రహ్మ గురవే నమః నిరంతరం చెయ్యండి నాన్న. అప్పుడు మీలో మంత్రం చేయంగా ఈ ధర్మ మార్గాల్ని అనుసరించంగా మీలో చైతన్యం వస్తుంది నాన్న. మీలో వాసుదేవుడు ఆక్రమిస్తాడు నాన్న. మిమ్మల్ని శివదేవుడు ఆవహిస్తాడు నాన్న. అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది నాన్న. నాన్న ఇది సత్యం నాన్న, గుర్తుపెట్టుకోండి నాన్న. ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగితే ఈ మాత మీ నేస్తాన్ని మీరు అనుమానించాలి నాన్న. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, మీరు నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని నా నోటి నుంచి వస్తే మీరు నన్ను సందేహించాలి నాన్న. నాన్న మీ అందరికీ జాగృతి కలిగించాలని తపనతో మాత్రమే వీడియోలు చేస్తున్నానే తప్ప నా ఉద్యోగంలో నేను సాధించింది, సంపాదించుకుంది నా తండ్రి నాకు ఇచ్చిన సంస్కారం నాన్న. కొన్ని లక్షలు వస్తాయి నాన్న నెలకి. చాలు నాన్న. నా జీవితానికి మహోన్నతమైనటువంటి నా ఆధ్యాత్మిక జాగృతికి నా తల్లి నన్ను అనుగ్రహించారు. ప్రతి క్షణం నన్ను పర్యవేక్షిస్తూ ఉంటారు నాన్న. నీకు నీ తల్లిని గౌరవించడం రాదు, నీ భార్యని ప్రేమించడం రాదు, ఏవమ్మా నీ అత్తమామల్ని నువ్వు గౌరవించడం చేత కాదు. నువ్వు ఈ పొంగులు చూసుకొని విడిసి పడుతున్నావి చూడు, అది ఎప్పటికైనా నీకు శాపమయ్యి నీకు రాజపుండయి నీకు సుఖం లేకుండా చేస్తుంది. వృద్ధులని చెప్పి నీ అత్తమామల్ని నువ్వు నీచపరిస్తే, హీనపరిస్తే, నువ్వు చేసేటువంటి పూజలు, గౌరీ వ్రతాలు, లేకపోతే కేదారేశ్వర వ్రతాలు, లేకపోతే కార్తీక మాస దీపాలు, లేకపోతే పుష్కర స్నానాలు నిన్ను ఉద్ధరిస్తాయి అనుకుంటున్నావా? పిచ్చి తల్లి, ఉద్ధరించు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు సుఖంగా బ్రతకాలంటే నీ పెద్దలకి సుఖాన్ని, నువ్వు సుఖంగా బ్రతకాలి అనుకుంటే, సుఖంగా ఒక ముత్తైదువులాగా నువ్వు జీవించాలనుకుంటే నీ అత్తమామలని గౌరవించు. నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ అల్లుళ్ళు నిన్ను ఘనపరచాలి అనుకుంటే నీ అత్తమామలని ఘనపరచు. అర్థమైందా? రేయ్ నువ్వు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. స్వాముల వెంట తిరిగితే, ధర్మాన్ని వదిలిపెట్టి, సత్యాన్ని వదిలిపెట్టి స్వాముల చుట్టూ తిరిగితే మీకు వచ్చేది బొచ్చు తప్ప ఇంకేమీ రాదు. ఉన్నదంతా మీలో ఉంది. ఉన్న ఆధ్యాత్మిక శక్తి అంతా మీ కుటుంబంలో ఉంది. నువ్వు నీ భార్య కలిసి మహోన్నతమైనటువంటి ఈ నామజపం చేసుకుంటూ
నిరంతరం భగవంతుణ్ణి అర్థిస్తూ ఉంటే అంతకు మించినటువంటి మంత్రోపాసన, అంతకు మించినటువంటి యోగోపాసన, అంతకు మించినటువంటి యజ్ఞము, అంతకు మించినటువంటి మనోహరమైన చింతామణి ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదురా. కాబట్టి ఈ మాత, మీ నేస్తం మాతా వరసాయి స్వామీజీ మీకు ఎప్పుడు ఒక తండ్రి లాగానే, ఒక గురువుగా, ఒక తండ్రిగా మీ వెన్నంటి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మాయలకి లోబడకండిరా. కాబట్టి ఈ వాక్కును, ఇవి సత్యవాక్కులురా. జ్ఞానంతో విప్పారిన జ్ఞానాన్ని అమ్మ నాకు అనుగ్రహించినప్పుడు, అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ ఉండి మీకు అందరికీ చెప్పే మాటలు రా ఇవి. అర్థమైందా? ఓం నమ శివాయ పరబ్రహ్మ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని ఎప్పుడు నిరంతరం స్మరిస్తూ ఉండండి రా. అర్థమైందా? పిల్లల్ని ప్రేమతో తీర్చిదిద్దండి రా. అర్థమైందా? ఎవరు ఎత్తితే, సమయం దొరికితే పక్కింటిదేంటి, ఎదురింటిదేంటి, పై ఇంటిదేంటి, కిందింటిదేంటి, ఇట్లాంటి చచ్చు కబుర్లకు ఆడవారు కానీ మగవారు కానీ స్వస్తి పలకాలి. మీలో అటువంటి చైతన్య శక్తి, అటువంటి చేతనా శక్తి కలగాలని చెప్పి ఆ పరమేశ్వరిని నేను అర్థిస్తూ మిమ్మల్ని అందరినీ చల్లగా దీవిస్తూ, నాయన మీ నేస్తం, మీ తోడు. జై మాత. శుభం.